అయితే గాంధీ మార్గం అనేటువంటిది మనకు 200 సంవత్సరాల బానిసత్వాన్ని మనం విముక్తి చేసే విధంగా ఉపయోగపడ్డది. అదే అహింసా మార్గము. అహింస, సత్యము, ధర్మము, ప్రేమ, శాంతి అనేటువంటివి ఇవి విశ్వజనీయ విలువలు, విశ్వమానవ విలువలు. అంటే విశ్వం మొత్తం పాటించేటువంటి విలువలు విశ్వమానవ విలువలు. వాటిలో ఇవి కొన్ని. అలాంటి విలువలతోటే ఈరోజు మన భారతావని రాష్ట్రీయ శృంఖలాలను విముక్తి చేయడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి గాంధీ గారిని స్మరించుకోవటం మన భారతీయులకు చాలా గర్వకారణం. ఎందుకంటే గాంధీ గారి గొప్పదనం మన దేశంలో కంటే విదేశీయులే ఎక్కువగా గుర్తించారు. ఎందుకు అని అంటే విలువలు ఉంటాయి, ఆ విలువల్ని పాటించేవారు కరువు. ఎందుకంటే టన్నుల కొద్ది సిద్ధాంతాలు, టన్నుల కొద్ది పుస్తకాలు ఉన్నప్పటికీ ఔన్స్ ఆచరణ మేలు అన్నట్టుగా, ఔన్స్ అంటే 28 గ్రాములు అంత ఆచరణ మేలుగా మనం భావిస్తాం. ఎందుకంటే ఆయన అహింసా మార్గాన్ని పాటించడానికి చాలా అవమానాలను ఎదుర్కొన్నాడు. ఆయన జీవితమే ఒక నిదర్శనం, నిలుటద్దంగా నిలిచింది. అవే విలువల్ని ఈరోజు మరి మనకు యోగాకు కూడా రిలేటెడ్. ఎందుకు అంటే ఈ అహింసా మార్గము గాంధీ యోగా నుంచే తీసుకున్నాడు. ఎందుకంటే అష్టాంగ మార్గంలో యమాలు నియమాలు ఉంటాయి. శౌచ సంతోష తప సాధ్యాయ ఈశ్వర ప్రధాని అనేటువంటి యమాలు ఉంటాయి. అహింస సత్య ధర్మ అస్థేయ పరిగ్రహ బ్రహ్మచర్య అనే నియమాలు ఉంటాయి. ఈ నియమాలు, యమాలు నియమాల్లోని బాపతే ఈ యొక్క అహింసా మార్గం. ఆయన ఈ యొక్క అహింసా మార్గాన్ని ఎంచుకొని మనకు ఈ యొక్క స్వాతంత్ర్యాన్ని తీసుకురావడంలో ప్రముఖ పాత్ర వహించింది. ఒక చిన్న ఉదాహరణ ఏంటిదంటే గాంధీ గారి లైఫ్ స్కెచ్లో జరిగినటువంటి ఒక చిన్న ఉదాహరణ. ఆయన యొక్క జీవిత చరిత్ర చదువుతూ ఉంటే అనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే గాంధీ గారి దగ్గరికి ఒక తల్లి, మా బాబు బాగా పంచదార బుక్కుతా ఉండండి, ఇతన్ని మాన్పించాలి, గొప్ప వ్యక్తి, ఏదో సలహా ఇస్తాడు అని తీసుకొస్తాడు. ఒకసారి ఒక 10 రోజుల తర్వాత తీసుకురమ్మా అని చెప్తాడు. మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ ఒక 5 రోజుల తర్వాత తీసుకురమ్మా అని చెప్తాడు. అప్పుడు తీసుకొచ్చిన తర్వాత 15వ రోజు తర్వాత ఆ బాబుకు కూర్చోబెట్టి పంచదార తినడం ఇట్లా ఈ యొక్క ఆరోగ్యానికి హానికరం అవుతుంది ఎందుకు అని. అయితే ఆ తల్లికి అర్థం కాదు, ఏంటి మరి ఈ చిన్న విషయం చెప్పడానికి 15 రోజుల సమయం ఎందుకు అని అంటే, గాంధీ గారికి కూడా పంచదార తినే అలవాటు ఉంది. ఆయన ఆ 15 రోజుల్లో ఇది మానుకున్నాం, అధికంగా తినే అలవాటు ఉంది. అంటే ఒక చిన్న సంఘటన ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే పాటించడం అనేటువంటిది చాలా కష్టం. మాట్లాడడం చాలా తేలిక, పాటించడం అనేటువంటిది చాలా కష్టం. కాబట్టి ఆయనే ఏవైతే విలువలు ఉన్నాయో ఆ విలువలు జీవిత పర్యంతం యొక్క పాటించింది కాబట్టి గొప్ప మహనీయుడు. విదేశాల్లో కూడా ఆయన్ని రోల్ మోడల్గా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే కొంతమంది ఈరోజు మనం పత్రికల్లో వస్తున్నట్టుగానో, వాట్సాప్ గ్రూపుల్లో వస్తున్నట్టుగానో ఆనాటి నిర్ణయాలు ఏమై ఆ రోజు గాంధీ ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అనేటువంటి మనం అనుకుంటుంటాం. ఆ రోజు ఈ తప్పు చేశాడు, ఆ తప్పు. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఆనాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ, మతపరమైనటువంటి అంశాలు దోహదపడతాయి ఒక నిర్ణయం తీసుకోవడంలో. ఆ నిర్ణయం తీసుకున్నారు అని అంటే ఆనాటి యొక్క పరిస్థితులు, ఆనాటి యొక్క ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు అయితేంది, రాజకీయ అయితేంది, మతపరమైన పరిస్థితులు అయితేంది, దానికి అనుగుణంగా నిర్ణయాలు జరుగుతాయి. అదే నిర్ణయం ఇప్పుడు ఒక 150 సంవత్సరాలతో ఆనాటి సంఘటన, ఆనాటి ఈరోజు ఇప్పుడు అహింసా మార్గంతో మనం ఏం చేద్దామన్నా మనకు కానటువంటిది. ఆ రోజు ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించినటువంటి సందర్భం అట్లా కాదు ఇప్పుడు పరిస్థితి. మొత్తం అంటే హింసా మార్గంతో మన యొక్క జీవనం ముడిపడి నడుస్తూ ఉంది మన చుట్టూ. కానీ మళ్ళీ ఎప్పుడో ఒక సందర్భంలో మాత్రం ఈ యొక్క విలువలు అనేటువంటి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. అదే మార్గం అనేటువంటిది ఆచరణీయం. కాబట్టి మనందరం కూడా గాంధీ యొక్క విలువలకు, ఆశయాలకు పునరంకితం అవుదామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మిత్రులందరికీ ధన్యవాదాలు. మరొకసారి శాస్త్రి గారి, గాంధీ గారి జయంతి అభినందనలు, శుభాకాంక్షలు.